నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. బాసర మండల కేంద్రంలో శ్రీ సరస్వతి శిశు మందిరం విద్యాలయ పునః ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ముధోల్ శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్ పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భావి భారత పౌరులకు చదువుల తల్లి ఒడిలోనే విద్యతో పాటు సమగ్ర వికాసాన్ని బోధించే పాఠశాలలు శ్రీ సరస్వతి శిశు మందిరాలు కేవలం చదువుకే పరిమితం కాకుండా ఒక వ్యక్తిగా సమాజంలో మనుగడ సాధించేందుకు అవసరమైన జ్ఞానాన్ని విజ్ఞానాన్ని బోధిస్తున్నాయి. మిగతా అన్ని పాఠశాలలకు భిన్నమైన ప్రణాళికతో విద్యాబోధన సాగిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పాఠ్యాంశాలు బోధిస్తున్నా తమ విద్యార్థుల కోసమే ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తూ ప్రత్యేక పాఠ్యాంశాలను రూపొందించి విలువలతో కూడిన విద్యను అందిస్తూ జాతి వికాసంలో తమదైన ముద్రను వేస్తున్నాయి అని తెలియజేశారు. भारत माता की भारत माता की जय श्री राम जय श्री राम महालक्ष्मी माता की శిశు మందిర్ పంపించాలా, పంపించినట్టే మనం ఏర్పాటు చేయాలి. మొదలు పెట్టంగానే అయిపోదు. ఇక మనకు ఈయన చెప్తే 10 మంది తింటారు, ఆయన చెప్తే ఇట్లా ఊరో ఎంతమంది ఉన్నాయి ఇక్కడ మంది ఒక్కొక్కరు 10 ఇంటికి పోయి చెప్పాలి. 10 మంది ఇంటికి పోయి పిల్లలను పంపించండి. 4-5 ఏళ్ళు రాగానే ఇక్కడ పంపించాలి. ఎప్పుడైతే శిశు మందిర్ లోపల వస్తాడో పిల్లవాడు తప్పకుండా వాడు గొప్ప పౌరుడు అవుతాడు, ఇంజనీర్, డాక్టర్ అవుతాడు, ఏదైనా అవుతాడు. పునాది మంచిగా ఉంటే ఎన్ని అంతస్తున్నా కూడా మంచిగా ఉంటుంది. పునాది ఏంటి? శిశు మందిర్. కాబట్టి మనం అందరం కూడా సహకారం చేయాలా. ప్రతి ఇంటికి ఈ రోజు నుంచి ఎవరిది వాళ్ళు, నేను చెప్పలేదుగా, ఎవరిది వాళ్ళు మా ఇల్లు, మా ఊరు, మా స్కూల్ అని చెప్పి అనుకొని ప్రతి ఇంటికి పోయి 10 మంది ఇంటికి పోయి పిల్లలను పంపించాలి. అది ఎమ్మెల్యే గారి సాయంతో నిధులు అవి కావాల్సి ఉంటే చేస్తే, ఎందుకంటే బాసర్లో అమ్మవారు ఉంది కాబట్టి మనకి తప్పకుండా ఉండాలి. మీ యొక్క అనుగ్రహం ఉంటే, మీ యొక్క ఆశీస్సులు ఉంటే ఇంకా డెవలప్ అవుతుంది. నిధులు అవి కానీ చేయాలని ఆశిస్తున్నా. అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా తప్పకుండా మీకు ఉంటుంది. సరస్వతి మాతాకి కొన్ని అనివార్య కారణాల వల్ల అది మధ్యలోనే ఆగిపోయింది. తర్వాత ఈ మధ్య దీనికి పునః ప్రారంభించాలన్నటువంటి ఒక కోరికతో, ఎందుకనంటే భారతదేశ వ్యాప్తంగా ఎన్నో వేల పాఠశాలలు విద్యా భారతి అన్న పేరుతో నడుస్తున్నది. అదేవిధంగా మన తెలంగాణలో సరస్వతి శిశు మందిర్ అనేటువంటి పేరుతో నడుస్తున్నది. బాసరలు అమ్మవారు సాక్షాత్తుగా ఉన్న చోటే సరస్వతి శిశు మందిర్ ఉన్నది లేదు. అది మా విద్యాపీఠానికి నచ్చలేదు. ఏది ఏమైనా కానీ బాసరలో సరస్వతి శిశు మందిరం ఇక్కడ స్థాపించాలి అన్నటువంటి ఒక దృఢ నిశ్చయంతో మొన్నే భూమి పూజ కార్యక్రమం జరిగింది. దానికి పునాదుల వరకు పిల్లల వరకు కూడా వరకు చేయించడం జరిగింది. దాంట్లో మెయిన్ ఎవరు అని అంటే బాసర్ పుణ్యక్షేత్రం చదువుల తల్లి ఉన్న స్థానంలో ఆమె పేరుతోని సరస్వతి శిశు మందిర్ పునర్విభాగం ఇంతకు ముందు ఉండే కానీ కొన్ని ఆరోగ్యకరంగా బంద్ అయిపోయింది. ఈరోజు ప్రారంభించాం. దాదాపు ఎల్కేజీ నుంచి 5th వరకు ఈ సంవత్సరం చదువు చెప్పాలని నిశ్చయం అయిపోయింది. 120 పిల్లగాళ్ళు ఒక 2-3 రోజుల్లోనే సరస్వతి శిశు మందిర్లో అడ్మిషన్ తీసుకున్నారు. చాలా సంతోషకరం. ఈ సరస్వతి శిశు మందిర్ బాసర్ కమిటీ వాళ్ళనుకోండి, బీడీసీ వాళ్ళనుకోండి, ఊరు ప్రముఖులు అనుకోండి, అందరు ముంగట అయింది. బాసర్లో సరస్వతి మాత ఉంది. ఆ మాత ఊళ్ళోనే సరస్వతి శిశు మందిర్ లేదంటే మనకు చెడ్డ పేరు వస్తుందని వీళ్ళందరూ ముంగట వచ్చి ఈరోజు సరస్వతి శిశు మందిర్ నిర్మాణం చేశాం. సరే, ఇప్పుడు బిల్డింగ్ లేదు, బిల్డింగ్ లేను కూడా
ఏదైతే పాత బిల్డింగ్స్ ఉన్నాయి ఆ బిల్డింగ్లో ప్లేస్ అడ్జస్ట్మెంట్ చేసి ఈరోజు ప్రారంభించారు. అదేవిధంగా సరస్వతి శిశు మందిర్ మన నిర్మల్ జిల్లాలో మొట్టమొదటిసారి తెచ్చిన వ్యక్తి ఈరోజు మన దగ్గర లేడు. ఆయన స్వర్గీయ అయిండు. ఎప్పుడు హిందూ జాలంలో ఉన్న వ్యక్తి పెద్దలు దిగంబరరావు మాచెట్టేవారు గారు మన బైంసా పట్టణంలో మొట్టమొదటిసారి గుజ్రీ గల్లీలో శిశు మందిర్ స్థాపన చేయడం జరిగింది. దాని తర్వాత ఈరోజు మా బైంసా పట్టణంలో చూస్తే మన తాడివారి హనుమంతుడు కూడా ఒక 5 ఎకరాల భూమి ఇచ్చాడు. మరలా మాచెట్టి వారు కూడా 5 ఎకరాల భూమి ఇచ్చి ఇక్కడ పులేనగర్లో అక్కడ కిసాన్ గల్లీలో పెద్ద ఎత్తున ఇయ్యాల వందల పిల్లగాళ్ళు 10th వరకు స్కూల్ నడుస్తుంది. దాని తర్వాత బోసీలో అనుకుండ్రి, తానూరులో అనుకుండ్రి, ముదోల్లో అనుకుండ్రి, అన్ని విధాలుగా ప్రతి విలేజ్లో కొంత మన చైతన్యం వస్తుంది. శిశు మందిర్ ఉండాలి ప్రతి జాగాలో. శిశు మందిర్ ఉండటానికి కారణం మన సంస్కృతి అన్నీ మర్చిపోయి పాశ్చాత్య దేశాలాగా మన పిల్లగాళ్ళు అయిపోతున్నారు. మన సంస్కృతం లేకుంటే మన పిల్లగాళ్ళ భవితం చెడిపోతుంది అని చాలా మంచి ఉద్దేశంతో మనం ఇవాళ శిశు మందిర్ చాలు చేస్తున్నాం. ఈరోజు చూడండి, ఏ శిశు మందిర్లో చదువు నేర్చిన పిల్లగాళ్ళు ఎక్కడైనా ఉండని, పరదేశంలో ఉండని, ఇండియాలో ఉండని, ఎక్కడ కూడా చూస్తే వాళ్ళకి సంస్కారం ఉంది. వాళ్ళ నాయన అమ్మకు కానీ, పుట్టిన ఊరుకు కానీ, తాలూకాకు కానీ ఎప్పుడు కూడా మరవరు. పాశ్చాత్య కంట్రీలో ఈరోజు ఇంగ్లీష్ మీడియంలో చదువు నేర్చిన హైదరాబాద్ అటువంటి పిల్లగాళ్ళు మనం చూస్తున్నాం. కొందరు కన్నీరు నీరైపోతున్నారు తల్లిదండ్రులు. అలా అంత్యక్రియలకు కూడా రాకుండా అక్కడ విలేజ్ వాళ్ళు కానీ కాలనీ వాళ్ళు అంత్యక్రియలు చేస్తున్నారంటే ఈ సంస్కారం లేదు. నాయన అమ్మ కష్టపడి వాళ్ళ చదువు నేర్పి 9 నెలలు అమ్మ కడుపులు పెట్టుకొని పుట్టిన తర్వాత తలకు నూనె పెట్టి పెంచిన దానికి ఈరోజు అక్కడి నుంచి ఫారెన్ నుంచి బయట దేశం నుంచి వచ్చి మీరు వీడియో పంపించి మేము చూస్తామని అన్నిటి కాలం ఇది వచ్చింది. ఇది ఎందుకంటే సంస్కారం లేని కాలం. పాశ్చాత్య దేశంలో ఏదైతే ఉంది అటువంటి సంస్కారం మన దేశంలో రావద్దు. మన హిందూ సంస్కృతి ఉండాలి. హిందూ సంస్కృతి ఉండాలంటే ఒక సబ్జెక్ట్ తక్కువ ఎక్కువ నేర్పిస్తుండొచ్చు శిశు మందిర్లో. కానీ సంస్కారం అనేది ఈరోజు కాన్వెంట్ స్కూల్లో కానీ పబ్లిక్ స్కూల్లో కానీ లేదు. దానికోసం ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడే మన స్వామీజీ పూజ చేయంగా చెప్పిండు, ఇంటికి పోయి మన పిల్లగాళ్ళు సరస్వతి శిశు మందిర్లో నేరాల, సరస్వతి శిశు మందిర్లో జాయిన్ చేయడం అంటే చాలా గొప్ప మనసుతోనే ఆయన చెప్పాడు. ఎందుకంటే మాతా సరస్వతి ఉంది. సరస్వతి ఆశీర్వాదంతో ఎడ్యుకేషన్ కూడా బాగుంది. ఇలా బైసలో 10th పాస్ అయిన పిల్లగాళ్ళు ఇంటర్మీడియట్లో కానీ ప్రొఫెషనల్స్ లైన్లో కానీ ఎన్నో విధాలుగా డెవలప్మెంట్ అయ్యిండ్రు. ఇక్కడ కూడా మాత ఆశీర్వాదంతో, మీ అందరి ఆశీర్వాదంతో పిల్లగాళ్ళకు బోధన మంచి నేర్పించి సంస్కారం నేర్పాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మనకు బిల్డింగ్ కావాలి. నేను వచ్చిన తర్వాత అన్ని మోటార్లు రిపేర్ చేయించి కాలువలు రిపేర్ చేసి ఇలా దాదాపు 17, 18, 17, 18 ఎకరాల భూమి ఇలా సాగునీరు అవుతున్నదంటే ఇలా రైతు ఎంత సంతోషంగా ఉన్నారని ఈ సభాముఖంగా వ్యక్తపరుస్తారు. ఇది ఒకటే కాదు, ఏ లిఫ్ట్ ఇరిగేషన్ కూడా అనుకోండి, ఏ ఇరిగేషన్ గురించి అనుకోండి, మీరు అందరు చదువు నేర్చుకున్నాం. అసెంబ్లీ నడిచేటప్పుడు ఏ రోజు కూడా నేను నా నియోజకవర్గం గురించి పాట పాడన లేదు, రోజు లేదు. నా నియోజకవర్గంలో అది కావాలా, నా నియోజకవర్గంలో అది కావాలా. ఇలా సరస్వతి మాత చదువుల తల్లి భారతదేశంలో ఒకటి ఉంది. దానికోసం ప్రతి అసెంబ్లీలో సార్ మీరు 42 కోట్లు వాపసు తీసుకుపోయిళ్ళు, మాకు ఇయ్యండి.
మాకు గుడి డెవలప్ చేస్తాము. పుష్కరాలు వస్తున్నాయి, 2027లో పుష్కరాలు వస్తున్నాయి, మాకు గుడి కావాలా. నిన్న మొన్న అయితే క్లియర్గా కొండా సురేఖ ఎండోమెంట్ మినిస్టర్ చెప్పాను, మీతో శాత కాకుంటే, మీ దగ్గర పైసలు లేకుంటే నేను ఎవరైనా కాలు మొక్కుతాం, గుడి నిర్మాణం చేస్తాం, మీరు టౌన్ ప్లాన్ నాకు శాంక్షన్ చేసి అని చెప్పడం జరిగింది. టౌన్ ప్లానింగ్ శాంక్షన్ అయిపోతే మనకు నిరాలు ఇచ్చేటోళ్ళు చాలా మంది ఉన్నారు. ఇన్ఫోసిస్, సత్యము, పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి. ఒక స్వామీజీ 5 కోట్ల రూపాయలు నిరాలు ఇస్తానని చెప్పడం జరిగింది. ఎక్కడికి వెళ్ళినా కానీ నేను కొట్లాడుతా పోతున్నాను, మీరు అందరి సహకారంతో ఖచ్చితంగా గుడి మంచిగా చేద్దామని సభాముఖంగా తెలియజేస్తున్నాను. కేంద్రీయ విద్యాలయం 2020లో పెండింగ్ ఉండే, ఈరోజు ఒక కూలీకకు వచ్చింది. బిల్డింగ్ కావాలంటే డామిటరీ కోసం రాశాను, అది శాంక్షన్ అయిపోతే ఈ సంవత్సరం అకాడమిక్ ఇయర్ స్టార్ట్ లేకపోతే, కాకుంటే కూడా నెక్స్ట్ ఇయర్ అయితే 100% అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుందని సభాముఖంగా తెలియజేస్తున్నాను. 30 బెడ్ల హాస్పిటల్ ఇవ్వాలా, మన బాసర్లో కావాలా. ఎందుకంటే పోస్ట్ మార్టం చేయాలంటే బయట పోవాలా, ఎవరన్నా బీమారీ వచ్చిందంటే బయట పోవాలా, కష్టమవుతుందని ఇవాళ మన దామోదర్ రాజనరసింహ గారు, రమేష్ గారు ఉన్నారు ఇక్కడ, ఆయన కష్టపడి అక్కడ 30 బెడ్ల హాస్పిటల్ తెచ్చినాం. ఆ 30 బెడ్ల హాస్పిటల్ అక్కడ స్థలం లేదు, అక్కడ కట్టడానికి కంప్లీట్ కాదని అందరు చెప్పడంతో మరలా అక్కడనే మన రైతు వేదిక దగ్గర 2 ఎకరాల భూమి నిన్న మొన్న కలెక్టర్ మేడం శాంక్షన్ చేసింది. ఆ 2 ఎకరాల భూమిలోనే 30 బెడ్ల హాస్పిటల్ పెడుతున్నాం. ఇక్కడ ఓన్లీ ఓపీడే ఉంటుంది, మొత్తం బెడ్స్ గరగట అక్కడ చేయాలని ఖచ్చితంగా సంవత్సరం లోపట్ల బిల్డింగ్ కంప్లీట్ చేస్తానని ఒక దృఢ నిశ్చయితని కాంట్రాక్టర్ కూడా మంచి దొరుకుతుంది. ఇవి అన్ని విధాలుగా బాసర్లో ఇయ్యాల చెప్పడంతో ఇయ్యాల రైల్వే స్టేషన్ కూడా గత సంవత్సరం శాంక్షన్ అయి ఆధునీకరణ నడుస్తుంది. డబల్ లైన్ ముత్కడ్ వరకు వస్తున్నది. కొన్ని రైల్వేస్ ఇక్కడ ఆగటం లేదు, దానికోసం కూడా లెటర్ ఇచ్చాను. అవి కూడా కొన్ని రోజుల్లో అన్ని రైల్వేలు ఇక్కడ ఆగుతాయి. యాత్రికులు ఎంత వస్తే అంత మన ఊరు డెవలప్ అవుతుంది, మన కాన్స్టిట్యూషన్ డెవలప్ అవుతుంది. ఎందుకంటే ఇలా చూసిండు ప్రయాగరాజ్ ఏదైతే మనం ఎప్పుడు కలసి ఉండే అటువంటిది ఇలా కుంభమేళాలో కోట్లాది మంది, ఇలా 60 కోట్ల జనం అక్కడ పోయి దర్శనం తీసుకుని రెవెన్యూ ఎంత డెవలప్ అయింది ఉత్తరప్రదేశ్లో ఎక్కడ లేని విధాలుగా ఇలా అందరికన్నా ఎక్కువ రెవెన్యూ టూరిజం నుంచి ఉత్తరప్రదేశ్లో అయింది. అదే విధాలుగా మనం కూడా మన తెలంగాణ రాష్ట్రంలో యాదాద్రి తర్వాత యములోడ తర్వాత మన బాసరే చేయాలని ఒక ఉద్దేశంతో ఉన్నా, మీ అందరి సహకారంతో ఖచ్చితంగా డెవలప్ చేస్తానని సభాముఖంగా తెలియజేస్తూ ఈ సరస్వతి శిశు మందిర్కు అందరు కష్టపడి ఖచ్చితంగా దీనికి సక్సెస్ చేద్దాం. ఎందుకంటే ఇక్కడ పెద్దలు జిల్లాలు జమ అవుతాయి, కానీ 10-20 లక్షలతో మనకు బిల్డింగ్ కాదు, కనీసం 50 లక్షలు కాదు. ఈ 50 లక్షలు కావటానికి మన దేవుడి దయతోని మన పార్లమెంట్ సభ్యులు కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఉన్నారు, ఆయనకు కూడా పోయి మనం అడుగుతాం. నేను కూడా ఉన్నాను, నేను కూడా నా కాన్స్టిట్యూషన్ డెవలప్మెంట్ నుంచి కొంత ఇస్తాను. దాని తర్వాత మన పక్క జిల్లాలో నిజామాబాద్ ప్రాపర్ టౌన్ వల్ల మన దరిపాల్ సూర్యనారాయణరావు ఉన్నారు, అక్కడ ఆయన ఇక్కడ ల్యాండ్ ఉంది, పెద్ద వైశ్య సత్రం కూడా కట్టాను. ఆయనకు కూడా పోయి మనం కొంత నిరాలి అడిగి ఎటువంటి పరిస్థితుల్లో ఈ ఒక్క సంవత్సరం కానీ సంవత్సరంన్నరలో కానీ బిల్డింగ్ ఏర్పాటు చేయడానికి నేను కూడా సహాయశక్తితో మీకు కూడా నిరాళాలు కాన్స్టిట్యూషన్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి కానీ నా కొడుకు ఇలా అంకాలజీ సర్జికల్ అంకాలజీ ఉన్నాడు, ఆయన అక్కడికి వెళ్ళి కొంత నేను ఫండ్స్ ఇప్పించి ఖచ్చితంగా ఈ శిశు మందిర్కు డెవలప్ చేద్దామని ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా నేను ఒకటే ఉద్దేశంతో ఇలా శాసనసభ్యుడు మీరు అందరూ ఆశీర్వాదంతో వైద్య విద్య ఇరిగేషన్ గురించి ఇలా చిన్న మాట మీ విలేజ్లో చెప్తాను. ఏదైతే మీ లిఫ్ట్ ఇరిగేషన్ ఉంది 3-4